జరంతా లాల్ జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా ఇంకా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. నేను ఇలా మస్తు ప్రయోగాలు చేయబోతానా, దానికి సంబంధించినవన్నీ కొనుక్కరావడానికి కిందికి వెళ్దాం అన్నట్టు ఇంక ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చిన. ఏమేం ప్రయోగాలు చేస్తానా అని చూడాలనుకుంటే ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇంక ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసి ఎగ్ పులావ్ చేసిన. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎగ్ పులావ్ ట్రై చేయడం. 2 cups బాస్మతి రైస్ కి 2 cups నార్మల్ రైస్ తీసుకొని ఇంకా 4 cups తో అయితే చేసిన. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కదే నైట్ డిన్నర్ లో కదే ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి కూడా కొంచెం వేసిచ్చుండే. వాళ్ళైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసిరో. నాకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా ఉన్నది. సేమ్ నాకు చికెన్ బిర్యానీ టేస్టే వచ్చింది. డే బై డే ఒక అన్న బనానా సమ్మత్తాడు మా ఇంటి ముందుకి. ఇంకా మహాగాడ అన్న వచ్చింది చూసి ఇంకా నన్ను కాకబడుతుంది కిందికి వెళ్తున్నా కదా కొనుకరమ్మ అనేసి బనానాలు. ఇగో కాఫీ వేద్దామని నేను కోల్డ్ కాఫీ ఒక వీడియోలో చూసిన, వాళ్ళ కాఫీ వేద్దామని ఇంకా బ్రూ అనుకొచ్చిన. చూడండి మా ఆయన నేను అటు స్నానం చేసి వచ్చే లోపు ఏం చేసుకున్నావు నువ్వు? కాఫీ హాట్ కాఫీ, అదే హాట్ కాఫీ వేసేసుకున్నాడు. దీనిపైన అవుతూ ఇంకేం కొనుకొచ్చినా అంటే బూస్ట్ కొనుకొచ్చినా అనమాట. నేను చూసిన కోల్డ్ కాఫీ వీడియోలో బూస్ట్ యాడ్ చేసి చేసారు. 2 ప్యాకెట్స్ ఏమో బూస్ట్ తీసుకొచ్చిన. నా బిడ్డనేమో బూస్ట్ తిన్నది కాదు ఏం కాదు, మొత్తం నేలపాలు ఎత్తి ఇంకా 1 గంట పని అయింది. మొత్తం ఎట్లా ఇది చించిందే తిందామన్నట్టుగా ఏముండదో ఇలా చూద్దాం అన్నట్టు. తనకి ఎప్పుడు చూడలేదు బూస్ట్ ప్యాకెట్, ఫస్ట్ టైం చూసింది. ఏముందో ఏమో అన్నట్టుగా చూద్దాం అన్నట్టుగా ఏం చేసింది, దీన్ని ఇట్లా చించేసరికి మొత్తం నేలపాలు అయ్యింది. మళ్ళీ పోయి అమ్మ మీద పడ్డదని ఏం కాదులే అమ్మ మీద పడ్డదని ఏం చేసినావు నువ్వు? దీన్ని మొత్తం చిచ్చి కింద పోసినావా? దా చెప్తాం దా వాళ్ళకి ఏం చేసినావు చెప్తాందా. అయితే బూస్ట్ ప్యాకెట్ ని చుంచినాక మొత్తం నేలపాలు అయింది కదా. ఈమె కొంచెం అంటింది, ఈమెకి ఏం బిల్కుల్ అంటద్దు. ఈమెకి అంటిందని ఏం చేసింది, చేయడుకోవడానికి పోయి మొత్తం బూస్ట్ కింద పడ్డ బూస్ట్ మీద నీళ్లు పోసింది. టైల్స్ కి మొత్తం ఎట్లా అంటే బంక తిక్కినట్టు అతికింది. అసలుకే ఇవి తెల్ల టైల్స్ అంటే ఇక ఘోరం, ఇక చెప్పద్దు అసలు. నేను ఒకసారి దడుచుకున్నా. ఇక మొత్తం ఎంతసేపు అదంతా క్లీన్ చేసిన. బనానాలు అమ్ముతారా? అరటి పండ్లు పోయి తెచ్చుకుందామా? 30 రూపీస్కి డజన్ అట, ఒకటి 40 రూపీస్కి డజన్ అట. నీకు కింది పోయి బనానాస్ తెస్తా, నువ్వు నాన్నకాడు ఉండు. ఓకేనా? నువ్వు నాన్న దగ్గరికి పో, నేను బనానాస్ కొనుక్కో. బనానా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ చేస్తా. ఓకేనా? డన్ నాన్న, డన్. ఓకే, నీకు ఐస్ క్రీమ్ చేసి ఇస్తా, బనానా ఐస్ క్రీమ్. అది వద్దునా, నన్ను తినద్దు. నేను ఇప్పుడు కోల్డ్ కాఫీ చేస్తా కదా, మళ్ళీ నేను ఎట్లా తాగాలి, నువ్వే తాగాలి, నువ్వు డాడీ తాగాలి. అది వద్దురా, అది కోల్డ్ కాఫీ చేస్తా. ఏంటిది పాలలో బూస్టా? పాలలో బూస్ట్ వేయాలట నీకు చూడు. మళ్ళీ కొత్త అలవాటు అవుతుంది, లేని అలవాటు అవసరమా? ఈ బనానాలన్నా డే బై డే వస్తాడు. మా మహాడికి తెలుసు మా మమ్మీ వచ్చినప్పుడల్లా కొనుకొస్తుందని. ఇంకా ఆయన వచ్చింది నేను ఇన్ననో ఇనలేదో అని వచ్చినట్టు నాకు చెప్తా ఉంటది, అమ్మ వచ్చింది కొనుకరపో అని. నేను ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఇవర్ ఇచ్చేటప్పుడు కూడా మా ఇంటి ముందే ఉన్నాడు. బనానాలు అయినా మీకు వినిపిస్తుందా లేదా ఆయన వాయిస్? ఇంకా నాతో పాటు నా బిడ్డ కూడా బయటికి అయితే వస్తుంది. ఇంక ఇప్పుడు మేము బయటికి వెళ్ళి అయితే షాపింగ్ చేసి వచ్చినాక కలుసుకుందాం. బనానాస్ అయితే తీసుకొచ్చిన 30 రూపీస్కి డజన్ అంట. ఇవి ఒక 15 or 16 ఇచ్చినట్టున్నాడు. అండ్ ఇవి ఎందుకు తీసుకొచ్చిన అంటే ఐస్ క్రీమ్ కేక్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చిన బనానా తోటి. దాంట్లోకే డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా తీసుకొని వచ్చినాను. ఇంకా నిన్న కూడా 4 తీసుకొచ్చి ఉండే కానీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకో ఈ కార్డ్స్ పాపం ఎవరియో కానీ కిందనైతే దొరికినాయి. అసలుకి బనానాస్ కొంటుంటే వాటి దగ్గరే కనిపించినాయి అనమాట. నేను బనానాస్ కొంటా అంటే ఆటో పక్కన పడున్నాయి. అన్నని అడుగుతా అన్నయ్య కాదని చెప్పిండు. పాపం ఎవరియో ఏమో. అసలుకి 3 కార్డ్స్ ఇక్కడ వచ్చేసి చిద్దురాల అనిల్ అని ఉంది కార్డు మీద. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డు ఉంది, ఇంకొకటి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కార్డు అంట. 3 కార్డులు. క్రెడిట్ కార్డు పాపం నిజంగా 3 పోయినాయి. పాపం వాళ్ళు ఎంత అర్జెంట్ పని మీద పోతున్నారు ఈ కార్డ్స్ పట్టుకొని. అసలుకి ఎట్లా పోయినాయో ఏమో. నేనేమనుకుంటున్నా బనానాస్ కొంటా అంటే పర్స్ ఇట్లా తీస్తే అక్కడ ఆటో పక్కనే పడ్డది. అన్న అడిగితే నాకు తెలియదు మీరే తీసుకోవర్రి అని అంటే ఇంకా
తీసుకొని అయితే వచ్చిన. పాపం మా బావకు చూపిస్తే ఇంక ఇప్పటిదిప్పుడు ఇన్స్టాలో సెర్చ్ చేసింది అనమాట. ఈ చిద్దురాల అనిల్ అన్న నేమ్ తోటి ఇన్స్టాలో సెర్చ్ చేసి కొన్ని వస్తే అందరికి ఒక 10 పేర్లు ఏమో వచ్చినాయి. వాళ్ళందరికీ మెసేజ్ పెట్టిండు అనమాట. మీరు ఏమైనా కార్డ్స్ మిస్ చేసుకున్నారా, మాకు దొరికినాయి అన్నట్టుగా పెట్టిండు. బాధ అనిపిస్తాను నిజంగా, కానీ ఏం చేస్తాం, ఏం చెయ్యలేము. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా ఈ కార్డ్స్ని వాళ్ళకి చేర్చడానికి? మీకు ఏమైనా తెచ్చుంటే కామెంట్ చేయర్రి. బాధ అనిపిస్తుంది. ఒక ఫేమస్ యూట్యూబర్ కోల్డ్ కాఫీ వేయడం చూసి నేను కూడా ట్రై చేసిన. తను తాగే విధానం చూస్తే ఘోరంగా టెంప్ట్ అయినా. ఎంత టేస్ట్ ఉంటుందో, నేను చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందేమో అని నేను అనుకున్నా. కాఫీ పౌడర్ చేదు ఉంటుంది అన్న విషయం నాకు కాఫీ పౌడర్ తీసుకొచ్చి చేసేంత వరకు నాకు తెలియదు ఆ ముచ్చట. ఒక బుక్ ఇట్లా సిప్ చేయగానే వామిటింగ్ వచ్చినట్టు అయింది. ఘోరంగా చేదు ఉన్నది. మేబీ అది కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి, టీ కాఫీలు అవన్నీ అలవాటు ఉన్న వాళ్ళకి నచ్చిద్దేమో. నాకు ఈ హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి నాకు అసలు మా ఇంటి పక్కన తమ్ముళ్ళు తాగుతా అంటే ఇంకా నేనైతే పోసిచ్చిన. నన్ను మాత్రం తిట్టుకోకండి అని అంటే, కోల్డ్ కాఫీ అంటేనే అట్లుంటది చేదు. కొంచెం కాఫీ పౌడర్ ఎక్కువైనా కూడా కొంచెం అట్లనే చేదత్తదని ఇంకా ఆంటీ చెప్పుడు. ఏదో వీడియో కోసం ట్రై చేసినా గానీ అబ్బో అసలుకి యాక్ అనిపించింది. ఇంకా నా లైఫ్ లో నేను ఎప్పుడైతే కోల్డ్ కాఫీ ట్రై చేయను. మా బావ అయితే ఈ రోజు అయితే మామిడి పండ్లు తీసుకొని వచ్చిండు. 150 kg అంట, 2 కిలోలు తీసుకొని వచ్చి. ఈ ఇయర్ మామిడి పండ్లు మా ఇంట్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు మామిడి పండ్లు ఎంత ఇష్టమో నేను ప్రతి వీడియోలో ప్రతి సమ్మర్ లో చెప్పుకుంటూ వస్తూనే ఉంటాను. మెయిన్ గా సమ్మర్ లో ఈ మామిడి పండ్ల కోసం ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటా. ఫైనల్లీ అయితే వచ్చేసినాయి. ఇంకా అసలు ఇంటి నిండా పండ్లే ఉన్నాయి. గ్రేప్స్ 2 రకాలు, మ్యాంగోస్, ఇంకా బనానాస్, 4 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో. నేను చేయాలనుకున్న ప్రయోగాలలో ఒకటి బ్లాక్ కాఫీ, ఇంకా అది ఎట్లాగో అటర్ ప్లాఫ్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ బనానాతో అయితే చేసిన. అది అటర్ ప్లాఫ్ అయినందుకు దీని టేస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే టేస్ట్ నిజంగా అసలుకి వితౌట్ షుగర్ తో చేసిన. చిన్నపిల్లలకి ఇంట్లో ఇట్లా చేసి పెట్టండి, బయట కొనుకొచ్చిన దానికంటే చాలా హెల్దీగా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.